హాయ్ హలో నమస్తే, నేను శ్రావణి. రేపు వినాయక చవితి సందర్భంగా ఈరోజైతే మనం డైరెక్ట్ కొనుగోలు చేసే షాప్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ వీళ్ళని నిర్వాహకులని అడిగి తెలుసుకుందాము. సో ధరలు కానీ వీళ్ళు ఎలా తయారు చేస్తారు ఏంటి అని ఒకసారి వాళ్ళనే మాట్లాడి డైరెక్ట్ తెలుసుకుందాం. సో आप कहाँ से हो सर? हम सर राजस्थान से हैं। सो कितने साल से ये काम कर रहे हैं आप? इस समर को 30 साल हो गया, करीमनगर में 30 साल हो गए, 30 साल। तो एक आइडल पूरी बनने के लिए तो कितना महीने लगता? हमारे को 8 महीने 9 महीने से काम चालू हो रहा है हमारा। 8-9 महीने से सब यही करके रहते हो? एक शॉप में ये सब करवाने के लिए आपको कितना मेंबर कूली और कोई कितना मेंबर बोले तो 10-12-15 मेंबर लगता है मेरे को काम करने में। तो पिछले साल में रेट्स और ये साल में रेट्स कैसा है और बड़े या कम हो गया? वो पिछले साल का रेट थोड़ा, ये साल का पिछले साल में थोड़ा डिफरेंट है और कम हो गया ये साल में, पिछले साल से भी कम हो रहा। तो ये बिजनेस स्टार्ट होने के लिए आपको पहले आइडिया कौन दिए और कैसे हुआ स्टार्ट? हमारा पहले से जन्म से हम करते, बाप दादा भी करते आए, हमारे पिताजी फादर करते आए। तो आपको कैसा लगता है ये काम करने का और घर जाने का? आपका दूसरा नेटिव प्लेस तो दूसरा है ना, वहाँ जाने का आने का और बच्चे इधर एक साल में 2-3 महीने जाते रहते, फिर आते रहते, यही काम करते रहते। నార్మల్గా వాళ్ళు చేస్తున్న కష్టానికి ఇయర్లీ రేట్లు అయితే పెరుగుతూ రావాలి, కానీ వాళ్ళైతే చెప్తున్నారు వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం కూడా లేదు అన్నట్టయితే మనకు అనిపిస్తుంది. ఇక్కడ చాలా ఐడల్స్ విగ్రహాలను అయితే మనం గమనించవచ్చు. వాళ్ళు చాలా కష్టం చేసి అండ్ ఒక్క విగ్రహం తయారు కావడానికి 8 నెలలు దాదాపుగా పడుతుందని చెప్తున్నారు. అది కూడా వాళ్ళు ఇక్కడ నేటివ్ ప్లేస్ కాదు, వేరే ప్లేస్ నుంచి, వేరే రాష్ట్రాల నుంచి, వాళ్ళ తాత ముత్తాతల కాలం నుంచి ఇదే పని చేసుకుంటూ వాళ్ళు జీవనాధారం కొనసాగిస్తున్నారని మనం అర్థం కావచ్చు. అయితే కరీంనగర్ జిల్లాలో ఇక్కడ రేకుర్తి దగ్గరలో ఈ షాప్ అయితే ఉంది. నిర్వాహకులు అయితే ఇలా చెప్తున్నారు. ఇది కేవలం శివాజీ మహారాజ్ యొక్క విగ్రహం మాత్రం కాదండి. దానితో పాటు మన లంబోదరుడితో అయితే దర్శనం ఇవ్వడానికి సైడ్కి శివాజీ మహారాజ్ని కూడా ప్రతిష్టాపించారు. ఎంతో చక్కగా ఉంది. పైననైతే నెత్తి మీద మనకు శివలింగంతో, అది కూడా పంచముఖ నాగేంద్రుడితో దర్శనం అయితే ఇస్తున్నారు. చాలా కొత్తగా యూనిక్గా ఎక్కడ చూడనటువంటి విధంగా అయితే ఈ విగ్రహం ఉంది. సో చాలా అందంగా ఉంది. వెనకాల కలర్ కావచ్చు, ముందు వినాయకుడి రూపం కావచ్చు, చాలా అందంగా ఉందని అయితే మనకు తెలుస్తుంది. పైన శివలింగం మరియు దాంతో ఇంకా నాగేంద్రుడు, పంచముఖ నాగేంద్రుడు చాలా అందంగా ఉంది. ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా చాలా అందంగా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు మనతో అయితే కొనుగోలుదారులు ఉన్నారు. స్వయంగా వారితోనే మాట్లాడి వారి అభిప్రాయాన్ని, వారు ఎలా ఫీల్ అవుతున్నారు, సో ఎంతకు తీసుకున్నారు ఏంటి అనే వివరాలని అడిగి కనుక్కుందాం. సో హాయ్ అమ్మ, మీ పేరు? నా పేరు వనిత. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈ వరాలస్వామి టెంపుల్ దగ్గర. వరాలస్వామి టెంపుల్ హౌసింగ్ బోర్డ్ సైడ్. ఓకే, ఇది ఎక్కడ ప్రతిష్టాపించడానికి వినాయకుడిని మీరు కొనుగోలు చేస్తున్నారు? అది పంచముఖ హనుమాన్ టెంపుల్లో ప్రతిష్ఠించడానికి తీసుకెళ్ళి. ఎంత పెట్టి కొన్నారు? బడ్జెట్ 3,500 పెట్టి కొన్నాం. 35,000. సో నమస్తే అండి, మీ పేరు? నా పేరు వెంకటేష్. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది కొండపలకల గ్రామం, మండలం మానకొండూరు, జిల్లా కరీంనగర్. సో బడ్జెట్ ఎంత పెట్టి కొన్నారు? 20,000 పెట్టాం. సో ఇక్కడ ఉన్న గణపతి అయితే శివాజీ మహారాజ్తో మనకైతే దర్శనం ఇస్తున్నారు. సో చాలా అందంగా ఉండడం అయితే మనమైతే అబ్జర్వ్ చేయొచ్చు. ఒక మంచి లుక్లో, కొత్త యూనిక్ లుక్లో అయితే మనకు కనబడుతుంది. ఓకే, వారితోనే అడిగి ఎంత పెట్టారు, సో ఎంత పడింది ఏంటిదని వివరాలు కనుక్కుందాం. సో హాయ్, మీ పేరు? శ్యామ్ సాగర్. సో ఎక్కడి నుంచి వస్తున్నారు? రామడుగు నుంచి వస్తున్నారు. సో ఇది ఎన్ని సంవత్సరాల నుండి మీరు పెడుతున్నారు? అంటే ఒక కొన్ని ఇయర్స్ అవుతుందా, లేకుంటే ఇప్పుడే మొదటిసారి? 7-8 ఇయర్స్ నుండి పెడుతున్నాం. 7-8 ఇయర్స్ నుంచి పెడుతున్నారు. సో యూత్ అసోసియేషన్ లీడర్ అంటారు. సో ఎవరు, మీరేనా? నేను. ఓకే, సో ఎంత పడింది విగ్రహానికి? 33,000 దాకా పడింది. అందరూ కలిసి అందరం స్పాన్సర్ విగ్రహం. అందరూ స్పాన్సర్స్. సో ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుంది. సో డైలీ ఇదంతా చేయడం, దానికి ఇంకా బ్యాండ్తో కూడా మీరు వచ్చారు. సో బ్యాండే కాకుండా పోయినాక ఆగమన్ కూడా ఉంది, డీజే అవన్నీ కూడా సెటప్ చేసినాం. అవన్నీ సెలెక్ట్ చేసి మంచి ధూమ్ధామ్ అయితే ఫెస్టివల్ని సెలబ్రేట్ చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినారు.